సమస్య నుంచి, పగవారి చేతిలో నుంచి, మరి లోకాచారం నుంచి నాడు విడిపించినందుకు నీకు వందనాలని చెప్పాడు. ముఖ్యంగా తండ్రి మమ్మల్ని విడిపించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాడు. అంతేకాకుండా తండ్రి మీరు వస్తారు, తీసుకెళ్తారని గొప్ప శుభ నిరీక్షణ నాకు కూడా అనుగ్రహించిన నా దేవుడు ఎందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా తండ్రి మీరు ఇచ్చిన లేఖనాన్ని మాకు విరిచి పంచిపెట్టి మీ నామాన్ని మహిమపరచుకోండి. మీ పరలోక సింహాసనం నుంచి నీ యొక్క బల నుంచి, నీ యొక్క సింహాసనం నుంచి నాకు నీ యొక్క వర్తమానం అందించి మా ప్రియుడికి వినబుద్ధి పుట్టించి మీ నామను మహిమపరచుకోమని నీ చేతులకు అప్పగించుకోవచ్చు. రక్త ప్రోక్షణ తీసుకుని ఇక్కడ మనం చూసుకున్న ఒక మాట దేవుడు చెప్పి మనం చక్కగా మరి వినబుద్ధి పుట్టించాలంట. ఆయన వినబుద్ధి పుట్టించకపోతే మనం వెళ్ళాం. కూడా ఏం చేస్తామంటే పక్క వారితో వీటితో మాట్లాడతాం, లేకపోతే ఎక్కడో మన ధ్యాస ఉంటుంది, మనం ఎక్కడో మన మనుషులు ఎక్కడో కానీ మన ఉద్దేశం మన ధ్యాస ఎక్కడో ఉంటుంది. అది కాకుండా దేవుణ్ణి అడగాలంట. నాకు వినబుద్ధి పుట్టించు ప్రభువా అని అడగాలంట. వాక్యం ఉంది, అది చదువుతారా? యెషయా 50వ అధ్యాయము 5వ వచనం. యెషయా 50వ అధ్యాయము 5వ వచనం. చాలండి. కాబట్టి ఇక్కడ మాట చూసినట్టయితే వినబుద్ధి పుట్టించాలంట దేవుడు. ఇక్కడ చెప్పే మాటలు దేవుని మాటలు. సైతాన్ని మనకేం చేస్తుంటే ఏమేంటోలే నిద్రపోయి ఎప్పుడైనా మాటలే కదా, ఇలా సొంత మాటలే కాదు కదా అని చెప్పి మనం ఏం చేస్తుంటే మభ్య పట్టిద్ది, లేకపోతే మన ధ్యాసని ఎక్కడికో తీసుకుపోద్ది. లేకపోతే అరే నువ్వు ఇంటికాడ వాళ్ళకి ఏదో చెప్పినావు కదా, మరి అది చేయకుండా వచ్చినావు ఏంటి అనేది తీసుకొస్తుంది. లేకపోతే నేను ఇంట్లో ఏదో మర్చి వచ్చిందే అని, లేకపోతే తొందరగా వదిలిపెడితే బాగు, నేను ఎక్కడికో వెళ్ళాలి. ఇది మన తలంపులు వస్తుంది. అది ఎవరు తీసుకొస్తాడు? సైతాన్ తీసుకొస్తాడు. అందుకోసం నేను దేవుణ్ణి అడగల, ప్రభువా నేను నీ సన్నిధికి వస్తున్నాను కాబట్టి నీ మాటలు నాకు వినబుద్ధి పుట్టించు. ఎప్పుడైతే వినబుద్ధి పుట్టించుతో అప్పుడు ఏం మాటలు వినబుద్ధి పుట్టించదో తెలిసిందా? ముసలమ్మ ముచ్చట్లయితే అబ్బో ఎంత చెవు కోసుకుంటున్నాం, వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా ఏమెట్లా వాళ్ళు ఎట్లా పోయారు. ఇది అంటే చాలా ఇంపార్టెంట్గా వింటాం కదా. కానీ మంచి మాటలు వినటానికి మనకి వినబుద్ధి ఉంటుందండి. ఈ మాటలు ఇప్పుడేనాయే కదా అని. కానీ దీంట్లో ఉన్న శక్తి, దీంట్లో ఉన్న ఆనందం, దీంట్లో ఉన్న ఓపు, దీంట్లో ఉన్న సహనం, దీంట్లో ఉన్న తెలివి ఏంటో అనేది సంగతి మనం గ్రహించాలండి. అందుకోసం అక్కడ మనం ఇందాక చదివా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట మనకి ఏమైందంట? వినయం. ఆ దేవుని యందు భయభక్తి కలిగి ఉండి మనం వినయం చూపిస్తాం. పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, మరి ముసలి వాళ్ళకి, లేకపోతే చదువుకున్న వాళ్ళకి, ఎవరికైనా కానీ ఏదైనా దానివల్ల మనకి ఏం కలిగిందంట? మన మనుషులందరూ కోరుకునేది ఆ మాట. వినబుద్ధి పుట్టించిన తర్వాత మనకి ఏం కావాలంటే విధేయత కావాలంట. దానివల్ల మనకి ఏం కలిగిద్దంట? అక్కడ 3 మాటలు ఉంటాయి, చదవండి. దాని కింద నాకు వినబుద్ధి దేవుని యందు భయము భక్తి, తల్లిదండ్రుల యందు భయము భక్తి, పెద్దల యందు భయము భక్తి, మన విశ్వాసుల యందు భయము భక్తి, మన దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం ద్వారాగా ఏం జరిగిద్దంట? చదవండి. విధేయతకు మన విధేయత చూసిన దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంట? ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, దీర్ఘ ఆయుష్ కూడా వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనకి ఇది కావాలి, ఈ 3 విషయాలు కావాలంటే మనం ఏం చేయాలంట? దేవుని భయము భక్తి కలిగి ఉంది. మనకు భయం ఉంది కానీ భక్తి ఉంది, కానీ భయం ఉంది. 2 కలిసి రావాలి. ఎప్పుడైతే అయ్యో ఇవాళ దేవుని దినం, దేవుని దగ్గరికి వెళ్ళాలి, మాట వినాలి, వద్దలు తీసుకోవాలి, అందుకోసం ఎప్పుడైతే మాట్లాడుతున్నాయో అప్పుడు నేను ఎప్పటి నుంచి దూరంగా ఉంటాను, ఒకరికి దగ్గరకు ఉంటాను. మన యేసుప్రభువుని నమ్మింది ఎందుకంట? పరలోకంలో దేవుణ్ణి చూడటానికే, పరలోకంలో ఉండటానికి యేసుప్రభువుని నమ్మిన సంగతి మనం మర్చిపోవద్దండి. అందుకోసం దీనివల్ల దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం వల్ల భూలోకంలో కానీ
పరిస్థితులు ఆకాశంలో కానీ దేవుని సన్నిధులు కానీ మనకేం వస్తాయనే సంగతి 3. లోకంలో ఉన్న మానవుడు కోరుకునేది ఇంతే, అందరూ నన్నే గణపరచాలి, అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి, అందరూ నా మాట వినాలి కదా, అందరికంటే నేను ధనికుడిగా ఉండాలి, నా ఆయుష్ కూడా ఎక్కువ. ముసలివాళ్ళను కూడా నువ్వు చచ్చిపో అంటే నన్ను చచ్చిపోమంటావా అని ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు కదా. కాబట్టి మనకి ఈ 3 విషయాలు రావాలంటే మనం ఏం చేయాలా అనేది గుర్తించాలి. దేవుని యందు భయము భక్తి, పెద్దల యందు భయము భక్తి, తల్లిదండ్రుల యందు భయము భక్తి. ఈ యొక్క ఆశీర్వాదాలు మనం పొందినాం అనుకో, అప్పుడు మనకేం జరిగిద్ది అనే సంగతి మనకి అర్థం. ఈ లోకంలో మనం ఎంతగానో మరి దీవించబడతాం, ఈ లోకంలో ఎంతగానో జ్ఞానోపదేశం పొందుతాం. అందుకోసం అంటాడు యాకోబు పత్రిక 1:5 చదవండి, తొందర చదివితే మనం తొందర ముగించుకుందాం. యాకోబు పత్రిక 1:5. యాకోబు పత్రిక 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువ ఉన్న ఎడల దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడగాలంట. మన జ్ఞానం, మన తెలివి, మన యోగ్యత, మన యొక్క ఐశ్వర్యం ఎందుకో పనికిరాదండి, దేవుడు ఇస్తేనే తప్ప. అయ్యా నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలి, వెళ్ళు అంతే, నువ్వు ఇంకేదో ఆ పనులు ఈ పనులు నువ్వేం చూడబోకు, సైతాన్ని ఏమంటుంది, ఏం పోతలే రోజు పోయిన వారానికి ఒకసారి ఈరోజు నీకు స్పెషల్ పని తెలుసా నీకు, అక్కడ పో, ఇది వద్దు అంటుందంట సైతాన్ కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని సందుకు వస్తాం. ఎప్పుడైతే దేవుని సందుకు వస్తామో దేవుని మాటలు వింటాం, ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో దేవుని యందు మనం భయభక్తి కలిగి ఉంటాం. అందుకోసం ఈ మాటలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మనకు 3 మాటలు మన హృదయం ఉంటే ఈ దేవుని యందు భయము భక్తి జ్ఞానోపదేశం మనకు అన్నీ వస్తాయనే సంగతి మనం గుర్తెరగాలి. ఏంటి ఆ మాటలు నేను చెప్పాను పోయినసారి వచ్చినప్పుడు. 3 మాటలు విశ్వాసులైన వారికి, మనకు ఈ 3 మాటలు మనలో ఉంటే మనం తప్పకుండా దేవుని భయభక్తి కలిగిన వారంగా ఉంటాం. దీని ద్వారా మనకి ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, ఇంకా జీవం కూడా అధికంగా ఉంటుందనే సంగతి మనం తెలుసుకోవడానికి 3 మాటలు చెప్పాను. ఆ 3 మాటలు ఏంటి? రైట్, నువ్వు ఒక్కదానివేనా అందరికా? అందరు గుర్తుంచుకోవాలండి. అప్పుడే మనం దేవుని నందు ఏమట్లా ఉంటాం, ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం కూడా పొడిగిస్తాడు. చెప్పాలంటే నేను చెప్పవచ్చు కదా, 80 సంవత్సరాలు దేవుడు నాకు జీవం ఇచ్చాడంటే కారణం ఏంటి? ఆయన ఎందుకు కొద్దిగా గొప్ప భయం ఉంది, భక్తి ఉంది కదా, విధేయత ఉంది, లోపడే స్వభావం ఉంది, సమయానికి వెళ్ళాలనే స్వభావం ఉంది ముఖ్యంగా. అందుకోసం దేవుడు నన్ను ఇంకా ఉంచాడు. ఎందుకు వచ్చాడు? ఆయన పని చేయాలని. నేను ఇంకా ఎంత దూరం అయినా కానీ, ఏ పరిస్థితులు అయినా కానీ నేను వెళ్ళాలి. ఎందుకు? దేవుడు నాకు ఇచ్చిన శక్తి, దేవుడు నన్ను వాడుకునే విధానం. మిమ్మల్ని అందరూ కూడా అట్లా వాడుకోవాలంటే మీరేం చేయాలా? విధేయత ఉంచాలా. చాలా ఇంపార్టెంట్ అండి విధేయత అనేది. తగ్గింపు జీవితం అనేది, క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన జీవితం. ఎందుకు నేను చెప్తానంటే, నా గొప్పతనం కాదు, దేవుని కృప. దీనికి కూడా ఈ కృప నీకు కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలా అనే సంగతి మీకు తెలియపరుస్తున్నా. అది అంతే. అంతేగాని నేనేదో పెద్ద జ్ఞానవంతుడిని కానీ పెద్ద ఎంతో భక్తి పడినని కాదు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి ఏం కలిగిద్ది అంటే 3 విషయాలు. ఈ 3 విషయాలు ఏంటంటే, మదిలో వాక్యము, గదిలో ప్రార్థన, వీధిలో సాక్ష్యం ఉంటే ఈ 3 విషయాలు మనకి లభిస్తాయనే సంగతి మనం మర్చిపోవద్దండి. మదిలో వాక్యం ఉందనుకో, అయ్యో నేను దేవుని బిడ్డను కాబట్టి నేను ఈ పని చేయకూడదు, నేను దేవుని బిడ్డను కాబట్టి నేను ఇదో నడవకూడదు, నేను దేవుని బిడ్డ కాబట్టి యథార్థంగా ఉండాలి, నేను దేవుని బిడ్డ కాబట్టి ఇతరుల కొరకు భారంగా ప్రార్థన చేయాలా, నేను దేవుని బిడ్డ కాబట్టి విధేయత చూపించాలా. అది మోకాటి జీవితం అనేది సోదరు భక్సింగ్ గారు ఎప్పుడు చూసినా మోకాటి మీద. మోకాటి జీవితం అనేది తగ్గింపు జీవితం, తనతో తాను దీనుడై ఉన్న జీవితం. ఈ జీవితంలో దేవుడు చేసే కార్యం ఏంటంటే ఈ 3 కార్యాలు. అందుకోసం మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, ప్రార్థన అంటే ప్రార్థన జవాబిస్తాడు, వీధిలో సాక్ష్యం. ఈ ప్రార్థనకి వాక్యానికి వీధిలో మనకి ఎట్లుంటే వాళ్ళండి చాలా మంచివాళ్ళు, చాలా భక్తి పనులండి, వాళ్ళు చాలా ఆశీర్వంతులండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి, వాళ్ళకి ఏమి దిగులు చింతలు ఏమీ లేదండి, ఏది ఏమైనా పనులు నా దేవుడు చూసుకుంటాడు, ఆయన మీద వేస్తారండి వాళ్ళు అని చెప్పి ఉండేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట చెప్పండి. ఇందులో చదివాం కదా, ఎవరి దగ్గర పోతే యాకోబు పత్రిక 1:5 చదివాం కదా.
ఆయన దగ్గరకు పోతే మనకి ఇది ఇస్తాడు కదా. కాబట్టి ఇంకా అంటాడు, ఆయన ఏమంటాడు, సామెతలో 2వ అధ్యాయం 6వ వచనం. సామెతలో 2వ అధ్యాయం 6వ వచనం. దేవుడే, యెహోవా అయిన దేవుడే మనకేమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడట. ఏదైనా కానీ ఆయన నోటి నుంచే వస్తాయని చెప్పి మనం వింటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనతో ఐక్యపరచుకున్నప్పుడు, ఆయనతో ఏకీభవించినప్పుడు ఆయన మనకి ఇచ్చేది ఏంటో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన యుద్ధ కాల్చున్నది మన దేవుడు మనకి ఎలాంటి వాడు, ఏం చేయగలడు అనే సంగతి మనం చూసినట్టయితే, ఆయన నీకు నాకు కనిపించే మాటలు ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇచ్చే సంగతి ఏంటో మనం అర్థం చేసుకునే వారంగా ఉంటాం. అందుకోసమే జ్ఞానం కొదవైన వెళ్ళడం అదే అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవాదేవుడు మనకి ఏమై ఉన్నాడు, ఏం చేశాడని సంగతి గుర్తెరిగితే మన దేవుని మనం మర్చిపో. మనకు కావాల్సింది ఏంటో దేవుడు మనకి ఇస్తాడు. అందుకోసమే దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు అడుగుతాం. అదే అంటాడు. చూడండి, యోబు గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం. మనకి జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండి. క్షమించండి, 7, 8. క్షమించండి, యోబు గ్రంథము 32వ అధ్యాయం 7, 8వ వచనం. మరోసారి వృద్ధాప్యము మాట్లాడతగును. వృద్ధాప్యం అంటే పెద్దలైన వారు, అనుభవం కలిగిన వారు, వయసు ఉన్నవారు వృద్ధాప్యం అంటే కదా. వాళ్ళ అనుభవం ఏం చేయాలంటే మనం వినాలట. వాళ్ళు చెప్పిన అనుభవించి చెప్తున్న మాటలు అనే సంగతి మనం గుర్తుంచుకోవాలండి. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ అనుభవపూర్వకం వచ్చే మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, విధేయత చూపించిన మాటలు మనం ఎప్పుడైతే గ్రహించుతామో, అర్థం చేసుకుంటామో, వాళ్ళకి లోబడతామో, అప్పుడు మనకి ఏమిస్తాడంటే దేవుడు జ్ఞానం ఇస్తాడండి. యోబు గారి విషయంలో కూడా ఆయన ఎంత అనిపించాడు. వాళ్ళ భార్య ఏమంటుంది, నువ్వు తిట్టి చావరాది, ఎందుకు ఇంత ఇబ్బంది నీకు అని ఆమె అంటది. అంటే ఆయన ఏమంటాడు, అన్నీ అనుభవించడానికి, సంతోషించడానికి మనకి విషయమే, కానీ కష్టాలు అనిపించడం మనతో కాదా అని ఆమెను బుద్ధి లేని దానిలాగా మాట్లాడుతూ ఉంటాడు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకి చెప్పే మాటల జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటంట, దేవుడిస్తాడు. ఆ జ్ఞానం తెలివి ఎవరిస్తారంట, దేవుడిస్తాడు. మరి విధేయత కూడా, ఇవన్నీ కూడా దేవుడిస్తాడు. మనం కొంచెం లోబడితే చాలు, లోబడాలి. అది విధేయత చూపించాలి, తాను తగ్గించుకోవాలి. అప్పుడు వాడు హెచ్చించబడతాడు అంటాడు. అంతేగాని మనకేదో తెలివి ఉంది, మనకేది ఈ లోక జ్ఞానం ఉంది, నాకు మించిన వాడు లేడు, ఇలా నీకేం తెలుసు. మా పిల్లలు అంటారు, డాడీ నాన్నగారు నీ తలకి నల్ల రంగు వేసుకుంటే నువ్వు ఇంకా మంచిగా కనిపిస్తావు నాన్నగారు అని అంటాడు. వేసుకోవద్దా చెప్పండి మీరు. కాబట్టి ప్రేమలో అది కాదు ఇంపార్టెంట్ కదా. దేవుడు మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆ తెల్లంటుకులు ఉంటాం, దానికి ఉన్న మర్యాద, దానికి ఉన్న పెద్దను, దానికి ఉన్న విధేయత ఏంటో మనకి అర్థం కావాలి. అందుకోసం ఆయన ఇస్తాడు. లేకపోతే నాకు మొండగలు నల్లగా ఉండే రింగ్ ఎంట్రుకలుగా ఉండేది. అలాంటి ఈ విధంగా దేవుడు ఇచ్చాడంటే ఇది నాకు సరిపోయింది. నేను ఎంత రంగు వేసినా కానీ రంగు కనిపిస్తూనే ఉంటుంది కదా. అది కాదన్నమాట. కాబట్టి ప్రియమైన వారు, ఎప్పుడైతే మనకు దేవుడికి విధేయత, పెద్దలకు విధేయత, విశ్వాసులకు విధేయత, ఎవరైనా కానివ్వండి, చిన్న కానీ పెద్ద కానీ ఎవరైనా కానీ, విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు. దాని తర్వాత మనం ఎప్పుడు ఇంట్లో ఉంటాం, ఎప్పుడు ఇంట్లోనే చేస్తున్నాం, ఎప్పుడు ఇంట్లోనే నేర్చుకోవాలి. ఎప్పుడు మన ఇల్లే స్కూలు, కాలేజీ, లేకపోతే చెప్పాలంటే సండే స్కూలు, ఇంకా చెప్పాలంటే సంఘమే అని చెప్పవచ్చు కదా. అది ఎప్పుడైతే మనం ఇంట్లో ప్రవర్తిస్తామో అప్పుడు బయటికి ఎట్లా ఉంటుందంట, అంత పౌలించే, మరి మన వికసించే వారంగా ఉంటామంట. అది దేవుడు చెప్పమాట. అందుకోసం ఆయన ఏమంటాడు, జ్ఞానము, తెలివి, అవి అన్నీ నా దగ్గర ఉండే బోళ్ళు కదా. మీరు నా దగ్గరకు వచ్చినట్టయితే, నన్ను అడిగినట్టయితే ఎట్లా అడగాలంట, విధేయతతో అడగాలంట, దీనత్వంతో అడగాలంట. అయ్యా నాతో కాదు, నువ్వు చేస్తేనే తప్పని ఆయన మీద ఆధారపడాలంట. అప్పుడే దేవుడు మనకి ఏమి ఇస్తాడని సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకా చదవండి ఆ యోబు గ్రంథము. ఇప్పుడు చదివిన వాక్యం మనం ఇంకా చదవండి.
ఆ. కాబట్టి ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉన్న జ్ఞానం ఏంటంటే ఆయన అనుకున్నాడంట. కానీ ఏం జరిగిందో ఇంకా ముందు చదవండి. అయినప్పుడు కూడా ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆత్మ అనే విషయంలో మనం గ్రహించినట్టయితే దేవుడు మనకేమిచ్చాడు? ఆత్మ ఇచ్చాడు. అన్నిటికీ ప్రాణం ఇచ్చాడు. చెట్టుకి, జంతువులకి, పక్షులకి అన్నిటికీ కూడా ప్రాణం ఇచ్చాడు. మనుషులకు మనకేమిచ్చాడు? ఆత్మ ఇచ్చాడు. ఈ ఆత్మ ఇక్కడ వదిలిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆస్కారం ఏంటి? క్రియలు ఉండాలి. ఏంటి ఆ క్రియలు అనేది మనం ఆలోచిస్తే సమయానికి రావటం, వాక్యం వినటం, వాక్యానుసారంగా ఆరాధించడం, వాక్యానుసారంగా జీవించడం, వాక్యాన్ని ఇతరులకి బోధించటం అనే సంగతి మనం మర్చిపోవద్దు. అప్పుడే మన జీవితంలో కలిగే గొప్పతనం ఏంటో, మనకు కలిగే మేలు ఏంటో, మనం ఏ విధంగా ఉండగలుగుతాము, మనం ఏ విధంగా మెప్పించగలుగుతాము, మనం ఏ విధంగా జ్ఞానోపదేశం కలిగిన వారు ఉంటాం అనే సంగతి మనం మర్చిపోవద్దండి. అది దేవుడు అంటాడు, అన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినట్టయితే అడిగే విధానాన్ని కూడా చెప్పాడు. దీనులై ఉండి తను తాను తగ్గించుకొని విధేయత చూపించి ఇతరులు అంటే ఇప్పుడు అమ్మా నాన్నకి విధేయత చూపించలేడు, ఇతరులకి ఏం చూపిస్తారు? ఇతరులకి విధేయత చూపించినాడు, దేవుడికి ఏం చూపిస్తాడు కదా. ఇది మన కళ్ళ ఎదుట కనిపించేది, మనందరి ఎదుట ఉన్న మాటలు ఇవి. ఈ మాటలు మనం ఎప్పుడైతే గ్రహించుతామో అప్పుడే మనకి కలగాల్సిన జ్ఞానోపదేశం ఏంటో మనం తెలుసుకోగలం. ఆ జ్ఞానం రావాలంటే ఏం కావాలా? దీనులై ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడే మనకి ఏమి ఇస్తాడనే సంగతి మనం గుర్తెరిగి అర్థం చేసుకున్నట్టయితే దేవుడు మనకి ఏమై ఉన్నాడు అనే సంగతి మనకి అర్థమైంది. అందుకోసం దేవుడు అనేక మాటలు, అనేక సంగతులు మనకి చెప్తుంటాడు. చూడండి, 35వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 35వ అధ్యాయం 35:11. కాబట్టి ప్రియమైన చాలండి. కాబట్టి అక్కడ మనం చూసినట్టయితే దాన్ని చెప్పాడు, సృష్టి మొత్తం నేనే ఒక్క మాటతో చేశాను, మరి నిన్నెందుకు చేయలేదు, నన్నెందుకు చేయలేదు, మనిషిని ఎందుకు చేయలేదు అనేది యోచించినట్టయితే ఆయన ఏం చేశాడు? కష్టపడ్డాడట. ఆయన సొంతంగా మట్టిని పిసికాడు, శ్రమపడ్డాడు, కష్టపడి తీశాడు. మన ఏం చేశాడు? ఆయన పోలిక చొప్పున చేసి ఏం చేశాడు? ఆయన ఆత్మ ఇచ్చాడంట మనకి. అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, అది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అది ఎప్పుడైతే నా సొంతం కాదు, ఇది దేవుడే. ఏది చేసినా దేవుడు చేయ శక్తిమంతుడు. ఇవాళ నా కాలు చేయి బాగుందంటే ఆయన ఉంచితేనే, ఇంకా కాలు చేయలేకుండా అయితే పడిపోయిందంటే మనం ఏమి చేయలేము. అందుకోసమే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని మన ఆయుస్సు ఎంతకాలం పొడిగించాడు, ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమయ్యే భాష ఏంటో మనకి అర్థమైంది. అప్పుడే మన జ్ఞానం ఏంటో, మన తెలివి ఏంటో, మన అర్థం ఏంటో. మన ప్రతి ఒక్కళ్ళు కూడా వయసులో ఉన్నాం, నో డౌట్. వయసులో ఉన్నప్పుడు నేను కమ్యూనిస్ట్ చెప్పాలంటే కదా. ఆ కమ్యూనిస్ట్ అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మాకు ఎక్కువ కాంగ్రెస్కు కమ్యూనిస్ట్కు బాగా యుద్ధాలు జరిగాయి. మేము కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నాం. అందులో కమ్యూనిస్టులో మా దగ్గర ఉన్న 4 కలిసి కర్ర సాధనం బాగొచ్చు. అలాంటప్పుడు మాతోటి ఎవరూ ఎదిరించలేరని చెప్పి మేము అట్లా ధీమాగా పొగరగా ఉండేవాళ్ళం అన్నమాట. వయసులో ఉంటే వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు 200 మంది వచ్చారు. 200 మంది వచ్చినప్పుడు మేము ఒక చెరువులో దాక్కున్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, చెరువు ఉంది, చెరువు ఎండిపోయినాక ఏం మొలుతుందో మనకు తెలుసు కదా. ఆ చెట్లను మేము దాక్కుంటే, అరే వీళ్ళు ఉన్నదే 4 ఈ 4 ఇక్కడే ఉన్నారు, ఈ 4ని కొట్టితే మనకి జయం దొరికింది అని 200 మంది కట్ట మీద ఉండి వాళ్ళు ఏళ్ళు కొట్టుకుంటా, కర్రలు కొట్టుకుంటా ఎంత ఇదిగా ఉన్నారంటే అంత కూడా. అందుట్లో ఉండే తర్వాత సర్లేమని మేము ఆ గడిలో నుంచి బయటకు వచ్చి రాండి అన్నగా అంతే. పిలిచిన తర్వాత మాలో కర్ర సాధనం బాగా వచ్చాడు. ఇంకొక అతను కర్ర తిప్పుతా అంటే ఎంతలా రాయేసినా కూడా, ఎంత స్పీడ్గా వచ్చినప్పుడు కర్రతోటి కొట్టేసేవాడు. అలాంటి నైపుణ్యత కలిగినవాడు.
అయితే అతను ఏం చేశాడు, నాకు మించిన వాడు ఎవడు లేడు, నాకు కరసాదులు డాముడు అని ముందుకు ఉరికొచ్చాడు. ముందుకు రాగానే అందుట్లో కూడా ఒకడు ధైర్యం చేసి ఏం చేశాడు, ముందుకు వచ్చి వాడిని కాలుకేసి కొట్టాడు రాయి. కాలు కొట్టగానే కాలు పడిపోయింది. పడిపోగానే కింద పడ్డాడు. కింద పడిన వాడిని ఏం చేశారంటే, ఎందుకు వాళ్ళు ఉన్న పవరు, వాళ్ళ గర్వం, వాళ్ళ యొక్క కర్ర సాధన యొక్క ఇది అనుకున్నాడు. దాని మీద నేను బతుకుతాను అనుకున్నాను, ఎంతమందిని కొడతాను, చేశాడు కూడా ఇంతవరకు అనే ఉద్దేశంతో వాడిని ఏం చేశారు అని ఇచ్చారు. ఇక అతను పడిపోయిన తర్వాత మేము ఇక అక్కడ ఉంటాం, మేము కూడా పారిపోయినా వెనక్కి తిరిగి వాళ్ళకి దొరకకుండా. అందుకోసం ప్రియమైన వాళ్ళ మనలో మానవుల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను అనే స్వభావం, అది తీసివేసుకుంటే మన పరలోకం అవుతాం. అది మనలో ఉందనుకుంటే నేనే ఉన్నాను. అందుకోసం దేవుడు అది చెప్పాడు, సర్వజ్ఞానాలు మనతో ఉంటాయి. మరొకసారి చదవండి ఆ మాట, మీకే అర్థమైంది. సామెతలు 2:6 త్వరగా చదివితే మనం త్వరగా ముగించుకుందాం. చదివినాను. ఎవరు తీసినోడు పెద్ద నాకు వినపడాడు. జ్ఞానము ఇచ్చేవాడు ఆయనే. ఆయన నుండి ఏమేమి వస్తాయంట, తెలివి వస్తుంది, వివేకం వస్తుంది, జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది, బలం వస్తుంది, అన్నీ వస్తాయి ఆయన నుంచి. ఆయన పైన ఆధారపడ్డప్పుడు మనం చూడండి, చిన్నతనంలో ఏం చేస్తాం, మనం తల్లిదండ్రుల మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, మనకు అన్నీ సమకూర్చిస్తాడు. అయ్యో నా బిడ్డలు కదా. పెద్ద అయినాక మనం ఏం చేస్తాం, వాళ్ళని లెక్క చేయాలి కదా. అది కాదు, మన దేవుని పైన ఆధారపడ్డప్పుడు దేవుడిచ్చేది ఏంటో మనం గ్రహించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ మాటలు గుర్తెరిగినప్పుడు దేవుని దగ్గర నుంచి మాటలు ఏంటో మనకి, మన తెలివి, మన జ్ఞానం ఎందుకు కూడా పనికిరాదండి. కొంతమంది బిజినెస్ చేసి లాస్ అవుతారంటే కారణం ఏంటి, అదే. కొంతమంది ఇంకా బిజినెస్ చేసి ఇంకా అభివృద్ధి పొందుతారంటే దేవుడిచ్చే జ్ఞానంతో, ఆ జ్ఞానంతో, ఆ కోపంతో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. చదువుకున్న వాళ్ళు ఎట్లా వాళ్ళు చదువులు అభివృద్ధి పొందుతారు, ఫస్ట్ మార్కులు వస్తాయంటే దేవుని పైన ఆధారపడ్డప్పుడే. మరి అది లేకుండా గర్వంగా నేను చదవగలను, నేను రాయగలను, చదవకుండా అట్లే ఉండి ఏదో ఆడుకుంటూ కూర్చొని ఏదో చేస్తే అక్కడ పోయి రాసేటప్పుడు ఏం రాదు. వాడు ఏమవుతాడు అని చదువు, అయ్యో నేను చదవాలి, ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలా, మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంలో మనం జీవించినట్టయితే దేవుడు మనకి ఎంత సహాయం చేస్తాడో అది మనం గ్రహించగలం. అందుకోసమే ఇక్కడ యోబు గారు చెప్పిన మాటల్లో కూడా కొన్ని మాటలు కూడా ఉండొచ్చు, కీర్తన గ్రంథంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. కాబట్టి దేవునికి విధేయులైండుట, అలాంటి వారే ఈ బలలో పాలు పొందటానికి అర్హులని చెప్పవచ్చు. విధేయ లేకుండా గర్వపడి నేను తప్ప ఇంకోటి లేదు అని నేను అనుకుంటే దీంట్లో పాలు పొందడానికి ఆస్కారమే లేదు. అందుకోసమే ఆయన అంటాడు, అన్ని విషయాలు ఆయన అనే మాట అనేది దీంట్లో పాలు పొందేటప్పుడు మనం ఏం చేయాలంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 త్వరగా చదవండి. 11:24 1 కొరింథీయులు 11:24 త్వరగా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి మనకి క్రమాన్ని ఇచ్చాడు. క్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్రమాన్ని మనం పాటించినప్పుడు, ఆ క్రమంలో మనం జీవించినప్పుడు దీనికి కూడా మనం యోగ్యులమే. క్రమం అంటే ఆదివారం దేవుని సన్నిధి, ఆదివారం దేవుని దినం, ఆదివారం విశ్రాంతి దినం, ఆదివారం మరి ఆశీర్వదించబడిన దినం, ఆదివారం దేవుడు అధికారి ఉన్న దినం. ఇవన్నీ మనం గ్రహించినట్టయితే, తెలుసుకున్నట్టయితే అప్పుడు మన దీంట్లో పాల్పొందాం. ఒకవేళ ఎలాంటివి లేకుండా మనం లేట్లు వచ్చాం, ఆదివారం రాలేదు, వీటన్నిటికీ దేవుడు మనకి క్షమాపణ అడగల. ఒక ఆయన అన్నాడు, కయ్యూను యోబుల సంగతి మనకి తెలుసు కదా. కయ్యూను కోపం వచ్చింది, ఏం చేశాడు, యోబుని చంపాడు కదా. చంపిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఆ రక్తం అంట దేవుడు మొరపెట్టిందట. అడిగితే దేవుడు అడుగుతాడు, కయ్యూనా నీ తమ్ముడేడి అని అడిగాడు. అడిగితే ఆడేమన్నా, అయ్యా కోపం వచ్చింది, ఒక దెబ్బ కొట్టాను, చనిపోయాడయ్యా, సారీ అయ్యా క్షమించంటే అంత బాగుండేది కదా. అట్లా అడగకుండా ఏమన్నాడు, నా తమ్ముడికి నేను అందరూ చెప్పాలి, అందరూ చెప్తే అది అందరికి అర్థమైంది. నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అడిగాడు. అట్లా అడగకుండా నుండి క్షమించమంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ స్థలం దగ్గరకు వస్తున్నాం మనం ఏం చేయాలా,
అయ్యా లేట్ వచ్చాను, క్షమించండి. వాక్యం చదవలేదు, క్షమించండి. ఇతరులకు వాక్యం చెప్పలేదు, క్షమించండి. ఇతరులకు నేను సాక్షిగా లేను, క్షమించండి. ఇవన్నీ క్షమాచడం. మన దేవుడు క్షమించుట్లో సిద్ధ మనసు కలిగిన దేవుడు, క్షమించుట్లో ఆనందించే దేవుడు. కాబట్టి క్షమాపణ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఆయన మనం జ్ఞాపకం చేసి క్షమించమని. యోబేలు ఆయన అట్లా అంటే ఆయన ఏం చేశాడు? లేకపోతే ఒక ఆయన్ని పిలిచాడు, అబ్రామా నువ్వు ఎక్కడ ఉన్నావని పిలిచాడు. మొట్టమొదటినోడైన అబ్రాముని ఎక్కడున్నావని పిలిచాడు. మొట్టమొదటి మానవుడైన అబ్రాముని పిలిచాడు. గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. వచనం అవసరం లేదండి. పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అబ్రాముని పిలిచాడా, ఆదాముని పిలిచాడా? మరి ఏంటండి? అందుకోసం నేను మౌనంగా ఉన్నాను. మీరు ఏం వింటున్నారు? ఏం బుర్రకెక్కించుకుంటున్నారు? ఎందుకు ఎక్కడికి వస్తున్నాము అనే సంగతి మనకు గ్రహిస్తే, మొట్టమొదట మానవుడు అబ్రాము కాదండి, ఆదాము. మరి చెప్పాలి మీరు. మొట్టమొదట మా అబ్రాము అంటే మీరు మెదలకుండా ఉన్నారు కాదు కదా. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు? అయ్యా తప్పైంది, పొరపాటు చేశాను, నువ్వు చెప్పిన మాటకి నేను తొలగిపోయాను, అందుకోసం నేను దాక్కున్నాను అన్నాడు కదా. ఎందుకు? ఆయన అట్లా అనలేదు. అని చెప్తే క్షమించమని అడిగితే క్షమాపణ దొరికేది మనకి. ఏమన్నా తెలుసా? నువ్వు నాకు ఇచ్చావే, ఆమె బట్టి నేను తప్పిపోయాను అన్నాడు. ఇప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం కదా. నేను లేట్ రావడానికి కారణం ఏంటి? మావిడ తొందరగా వంట చేయలేదు, పిల్లలు సరికోలేదు, లేకపోతే ఏదో చేసి మనం అంటాం. లేకపోతే మా ఆయన సమయానికి రాలేదు, ఆయన ఉత్తరాన్ని వేసి ఉండి చేసి లేట్ వచ్చాను. ఇవన్నీ తప్పులు ఒప్పుకోవడం. మనం ఒప్పుకోకుండా ఏం చేస్తాం? ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టడం. నేను అదే చెప్పాడు, నువ్వు నాకు ఇచ్చేవే, ఆమె చేయబట్టి నేను తప్పిపోయినా అన్నాడు. కానీ ఆమె మీద ప్రేమతో నేను తప్పిపోయానని కూడా చెప్పలేదు కదా. అయ్యా క్షమించమని అడిగితే అప్పుడు మనకి క్షమాపణ దొరికేది. క్షమించమని అడగలే, నువ్వు నాకు ఆమె ఇచ్చావు కాబట్టి ఆమె చేయబట్టి నేను తప్పిపోయాను అన్నాడు అంతే. కానీ క్షమాపణ అడగలేదు. ఇప్పుడు మనకి బల దగ్గరికి వచ్చినప్పుడు మనకు క్షమాపణ అడగాలి. మనం జరిగిన విషయాలు, చూసిన చూపులు, ఈ లోకంలో వారంలో ఏం చేసామని నేను క్షమాపణ అడిగి యోగ్య రీతులు దేంట్లో పాలు పొందితే అప్పుడు మనకి ఇక ముందు నేను చేయను ప్రభా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాను, నీ లేఖనాల ద్వారా నాతో మాట్లాడినావు, నేను సరి చేసుకుంటానని చెప్పి చేసుకుంటే అదే చాలా కదా. అందుకోసం ఇంకొక అతను తప్పిపోయిన కుమారుడు సంగతి మనందరికీ తెలుసు. తండ్రి దగ్గర ధనమంతా సమకూర్చుకోండి, భాగం పంచుకోండి, ఎక్కడికో పోయిండు. పోయిన తర్వాత డబ్బంతా అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చాడు కదా. నా తండ్రి దగ్గర అనేకులు చక్కగా మంచి భోజనం చేస్తున్నారు, పని చేస్తున్నారు, హాయిగా ఉంటున్నారు, నాకు ఇక్కడ పందులు తినే పొట్టు కూడా దొరకటం లేదని చెప్పి తండ్రి గుర్తొచ్చి మరి తల్లిదండ్రులకి తిరిగి వస్తాడు. వచ్చి తండ్రిని క్షమాపణ, తండ్రి మనం చూడంగానే కవిలించుకొని వాడికి కావాల్సిన సదుపాయాలను చేసి వాడిని కుమారుడుగా స్వీకరించాడు. అది మనం ఇప్పుడు చేయాల్సిన పని అది అన్నమాట. ఒకవేళ మనం తప్పిపోతే, దేవుని స్వరం వినకపోతే, దేవుని మాట వినకపోతే, దేవునికి విధేయత చూంచకపోతే, దేవుని క్రమాన్ని మనం పాటించకపోతే, దేవుని బిడ్డలతో మన సహవాసం కలిగి ఉండకపోతే, మన సహవాసం ఎవరితో ఉండాలంట? ఎవరితో? గట్టిగా చెప్పండి. ఇంకా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కుమారుని సహవాసమునకు మన పిలిచిన దేవుడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. అది మన పిలిచాడండి. పిలిచి ఆయన రక్తాన్ని ద్వారాగా మన కొన్నాడు అనే సంగతి మనం మర్చిపోకుండా ఆ సహవాసంలో జీవించాలంట. నేను ఇదివరకు తాగుబోతాల సహవాసం, పేకాడోళ్ళ సహవాసం ఉన్నా. నేను అనుకున్నాను ఈ పేకాట తాగుబోతాను తీసివేయాలని చెప్పి తిరుపతి వెళ్ళి అక్కడ మొక్కున్నాను, ప్రమాణం చేసి గుండు కొట్టించుకున్నాను, కిందికి వచ్చాను. గుండు మారింది కానీ ఏం మారాలి? గుణం మారాలండి. దేవుడు కోరేది అదే. గుండు మారింది కానీ గుణం అయితే మారలే. మళ్ళీ అదే తాగుడు, అదే పేకాట, అదే అనే సంగతి దేవుడు నన్ను అప్పుడు చూశాడు. అది చూసి పిలిచినాడు. ఇప్పుడు మనందరిని కూడా అట్లే సువార్త ద్వారాగా ఇవన్నీ పిలిచాడు. ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్యలారా నా దగ్గర రమ్మని పిలిచినాడు. ఆ పిలిచిన పిలుపుకు మనం లోబడ్డాం కాబట్టి ఇదైనా ఇక్కడ కూర్చోగలిగినాం కదా.
అనే సంగతి మనం మర్చిపోకుండా ఈ మాటలన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతి మనం గుర్తెరిగి మనం బుర్రలో ఉంచుకొని ప్రభు కొరకు మనం జీవించినట్టయితే ఈ లోకాన్ని వదిలితే పరలోకం ఉండటం అనే సంగతి మర్చిపోండి. అందుకోసం మనం ఇంతసేపు మనం ఇక్కడ కూర్చుందో ఎందుకు కారణం ఏంటంటే నేర్చుకోవడం, వినాలి, తినాలి అంట. అది తింటానంటే మధ్యాహ్నం భోజనం పెడతా అది కాదండి తినేది. ఈ లేఖనాన్ని ఇంటికి వెళ్ళి గేదెలు ఏం చేస్తాయి తెలుసు కదా మనకి, అడవిలో పోరినప్పుడు టకా తినేస్తాయి, ఇంటికి వస్తాయి మంచిగా పడుకొని హాయిగా నెమరేస్తూ ఆ యొక్క గడ్డిని మొత్తం జీర్ణించుకొని బలాన్ని పొందుతుంది. మనం కూడా అట్లనే మరి వినాలి అన్ని ఇంకా చేతనైతే రాసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, వాటి నుంచి ధ్యానించాలి. ఎప్పుడైతే ధ్యానిస్తో అప్పుడు మన మనసు ఏమవుతుందంట, దేవుని పైన దేవునికి విధేయత చూస్తుంది, దేవునితో ఐక్యపరుచుకుంటుంది, దేవుని సహవాసంలో జీవితం. అందుకోసమే ఏ సహవాసంలో జీవిస్తే మనం ఆ అలవాట్లే వస్తాయి. నా సహవాసం తాగుబోతుల సహవాసం, రాజకీయ సహవాసం, ఇలాంటి సహవాసాలు ఉంటే అవన్నీ పోవాలని ఎంతో భక్తిగా ఎంతో కష్టపడ్డాం కానీ పోలేదు. దేవుళ్ళలోకి వచ్చి నాకు ఇవన్నీ పోయినాయి. దేవుడే ఇవన్నీ కూడా తీసేది. మన శక్తి, మన యోగ్యత, మన బలం, మన తెలివి, మన జ్ఞానం ఏది పనికిరాదండి. అది గుర్తించండి. మన తెలివితోటి మనం అనుకుంటాం, నేను చేయగలను, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉందని. నో, అదంతా దేవుడు చేస్తేనే తప్ప అనే సంగతి మనం మర్చిపోవద్దండి. కాబట్టి ప్రియమైన వాడు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు ఇంకో మాట కూడా అడుగుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. చాలండి. కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడారు, దేవునికి మనం ఎట్లా విధేయత ఉండాలి, మన ధనవంతులం, తెలియగల వాళ్ళం, మన పేరు ప్రత్యక్షలు కలవం అంటే మనం ఏం కావాలి, మనకి ఏమి ఉండాలి, ఇవన్నీ మాటలు మనసు దేవునికి భయభక్తికి ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవునికి లోబడ్డప్పుడు, దేవునికి దేవుని బిడ్డతో సహవాసం ఉన్నప్పుడు, ఇవన్నీ మనం కలగొలిపి మనం చేసినప్పుడే ఈ బలలో మనం పాల్పొందితే అప్పుడు మనకి ఏమొస్తుంది అనే సంగతి మనకి అర్థమైంది. కాబట్టి ఈ మాటలన్నీ మనం గుర్తుంచుకొని యోగ్యతలో పాల్పొందడానికి ఎక్కడైతే తప్పిపోయినో దేవుడు అడుగుతున్నాడు, క్షమాపణ అడగండి చాలు. నేను అన్నీ కూడా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు, క్షమించే గుణం నాలో ఉంది కాబట్టి క్షమిస్తాను, కానీ మళ్ళీ చేయబాకండి. మళ్ళీ క్రమాన్ని తప్పకుండా రండి, క్రమంతో ఉండండి, దేవుని మాట్లాడండి, దేవుడు సువార్త చెప్పండి, ఇతరులకి సాక్షులుగా ఉండండి. అది దేవుడు చెప్పిన మాట. అట్లా ఉంటాం ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకొని ఈ యోగ్య రీతిలో బలలో పాల్పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాము. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాడి జీవితంలో బలలో పాల్పొందడానికి సిద్ధపడదాం.